ఇక్కడ నేను 1 కేజీ రొయ్యలనైతే తీసుకున్నానండి. ఈ రొయ్యలను ఒక గిన్నెలో వేసి మంచినీళ్లతో 3 సార్లు కడిగాక చివరగా 1 స్పూన్ సాల్ట్ వేసి అలాగే పసుపు కూడా వేసి ఒకసారి బాగా కలిపి చివరన 1 నిమ్మ చెక్క రసం పిండి కడిగేస్తే నీచు వాసన అనేది లేకుండా ఉంటుందండి. ఈ రొయ్యలకి చాలా క్లీన్ గా కూడా ఉంటాయి ఈ రొయ్యలు. ఇప్పుడు ఇలా శుభ్రం చేసిన రొయ్యల్లోకి 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 4 స్పూన్ల కారం అయితే వేయాలి. ఈ రొయ్యల ఫ్రైకి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఉప్పు, పసుపు, కారం ముక్కలకు బాగా పట్టేలాగా కలిపి హాఫ్ అన్ అవర్ పాటు మ్యాగ్నేట్ అయితే చేసుకోవాలి. రొయ్యలు మ్యాగ్నేట్ అయ్యేలోపు మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను అలాగే 1 వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసినవి వేయాలి. అందులోకి 2 ఏలకులు, చిన్న దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, 2 స్పూన్ల మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ పట్టి ఈ దినుసుల మసాలాను బౌల్లోకి తీసైతే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని తీసుకొని చిన్నగా అంటే చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకొని ఒక బౌల్లో అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చిని కూడా పొడవుగా కట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. 1 మీడియం సైజు టమాటా ప్యూరీని కూడా 1 కప్ లో తీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి